రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మణ గారు. ఎస్, ఎన్నాళ్ళ నుంచో మీరు పోరాడుతున్నారు ఈ విషయం మీద. కోర్టు ఈరోజు ఇలాంటి తీర్పుని ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది రిజర్వేషన్లు తాత్కాలిక పరిహారం అనుకోవాలా, శాశ్వత పరిష్కారం అనుకోవాలా? ఏమంటారు రామ్మోహన్ గారు? లక్ష్మణ గారు, మొదటి నుంచి కూడా నేను రిజర్వేషన్ సమర్థిస్తున్నాను. ఎందుకంటే పరుగు పందెంలో 1 కిలోమీటర్ ముందు ఒకరికి వెనుక 1 కిలోమీటర్ ఉన్న వాటి ఇద్దరికి సమానంగా పరుగు పందెం పెడితే ఎవరు గెలుస్తారో ముందు వాడు గెలుస్తారు. కనుక సామాజికంగా 100 సంవత్సరాలు వేసి ఎవరైతే అప్లిఫ్ట్ అయ్యారో రవాణాలే కాదు, ఎవరైతే ఏ కులమైనా సరే వాళ్ళందరూ ముందు వరుసలో ఉన్నారు. పోతుంది వెనుక వరుసలో ఉన్న వీళ్ళకి ఒకే రకమైన పోటీ సరైనది కాదని చెప్పి రిజర్వేషన్ వస్తుంది. కానీ ఆనంద్ అంబేద్కర్ గారు 10 ఏళ్లలో ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చి ఆయన ఆనాడు వేసుకొని 10 ఏళ్లలో ఈ పేదరికం పోతుంది, ఆర్థిక అసమానతలు ఉంటాయి, దాంతో ఆటోమేటిక్ గా సామాజిక అసమానతలు వచ్చాయి. కనుక 10 ఏళ్ళకి పరివర్తన చేసి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని. రామ్మోహన్ గారు కొంచెం బిగ్గరగా మాట్లాడరా, కొంచెం పెద్దగా మాట్లాడరా? రైట్. 10 ఏళ్ళకి ఒకసారి సామాజిక అసమానతలు పోతే 10 ఏళ్ల తర్వాత సమీక్షించుకోవాలి, ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి సమీక్షించుకోవాలని చెప్పారు ఆనాడు. కనుక నేనేమంటున్నానంటే రిజర్వేషన్ అంశం కంత్రి తుట్టు లాంటిది. దాని మీద రాయి వేస్తే మొత్తం అంతా చెల్లించింది. అందుకని 1992 కన్నా ముందు మన 90s లో విశ్వనాథ్ విపి సింగ్ గారు మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ బీసీల రిజర్వేషన్ల గురించి ప్రస్తావించినప్పుడు దేశం అంతా అల్ల కలవడం జరిగింది. అందుకని ఇందిరా సాహిని కేసులో ఆనాడు 1992లో ఆనాడు ఒక మంచి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమనంటే మీకు రిజర్వేషన్ ఉండాలి, కానీ ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఏం లాభం, బీసీలు 40% ఉన్నారు కాదంటే అప్పటికి ఆనాడు. కనుక అందులో 27% మాత్రమే రిజర్వేషన్ ఇద్దాం, అది 50% దాటకుండా ఉండాలంటే ఆనాడున్న 23% మిగతా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా మిగిలిన 27% మాత్రమే ఇస్తే బాగుంటుందని చెప్పి ఆనాడు తీర్పు ఇచ్చింది ఇందిరా సాహిని కేసులో. కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ మంచి ప్రశ్న వేశారు మీరు, తాత్కాలిక పరిహారమా లేకపోతే శాశ్వత పరిష్కారం? నేను స్పష్టంగా చెప్తాను, 20 ఏళ్ళకి మీరు ఫిట్ చేసిన వాళ్ళ తాత్కాలిక పరిహారమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. ఎప్పుడు కాదు అంటే వరుసగా పోతూ ఉంటే అప్లిఫ్ట్ అయిన వాళ్ళని మినహాయించుకుంటూ ఎవరైతే అసలు రిజర్వేషన్ ఫలాలు పొందని వాళ్ళని మళ్ళీ అప్లిఫ్ట్ చేసే పని చేయాలి. గాంధీ గారు ఎప్పుడో మన సత్యాన్వేషణ అనే దానిలో మంచి మాట్లాడు, ట్రూత్ విత్ ఎక్స్పెరిమెంట్ లో ఒక మంచి మాట చెప్తారు. మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే ఆ పని అత్యంత చివరి వ్యక్తికి చేరుకుంటుందా, అత్యంత పేదవాడికి చేరుకుంటుందా అని ఆలోచించి ఆ పని మొదలు పెట్టాలి. రిజర్వేషన్ కూడా అంతే. ఇవాళ చాలా కులాలలో మనకు అప్లిఫ్ట్ అయిన వాళ్ళే మళ్ళీ రిజర్వేషన్ పోతారు. అందుకని ఉద్యమాలు కూడా వచ్చినాయి కదా. ఎస్సీలలో నిన్న మనకు మోటపల్లి నరసింహ గారు ఒక కీలకమైన ప్రశ్న ఇచ్చారు. ఏమనంటే, అయ్యా మాదిగల మధ్యన రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ మంద కృష్ణ మాదిగ అదే పని చేస్తారు, వర్గీకరణ కావాలని. మాదిగల మధ్యన మానవులకేమో బాగా అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఒక తరం ముందున్నారు వాళ్ళు. బాధికలు ఇంకా వెనకబడినారు, బాధికల కంటే ఇంకా డాక్టర్లు చిరుజు ఇంకా వెనకబడినారు. అది ఉన్నది కదా. దాని మీద ఏమన్నారు, ఒకే కుటుంబం నుంచి 3 ప్రజాప్రతినిధులు అయ్యారు. వెంకటస్వామి గారి కుటుంబం నుంచి ఒక ఆయన వివేక మంత్రి ఉంటాడు, వినోదేవ ఎమ్మెల్యే ఉంటాడు, గడ్డ వంశీకృష్ణ గారేమో ఇవాళ ఎంపీగా ఉంటారు. ఒకటే జిల్లాలో 3 నియోజకవర్గాలు ఎంపీ, 2 ఎమ్మెల్యే. మరి మాదిగలకి ఎప్పుడు అని అన్నాడు కదా. ఆ ప్రశ్ననే ఇవాళ వేసింది సుప్రీంకోర్టు అంటున్నాడు. ఎందుకంటే కలెక్టర్ కొడుకు మంత్రి కూతురికి అట్లాగే రిజర్వేషన్ పోతుంటే జగ్జీవన్ రామ్ తరం గురించి 20 ఏళ్ళకి మేము ప్రశ్నిస్తుంది. జగ్జీవన్ రామ్ మనం బునిమని వాడి దాకా రిజర్వేషన్ పొందిన తర్వాత అన్ని రకాలుగా మరి రిజర్వేషన్లు అనగానే వర్గాలకు ఎప్పుడు వస్తాయి? అది ఒక్క ఎస్సీ ఎస్టీ కాదు, బీసీలకు అన్నిటికీ వర్తిస్తారు. బీసీలకు కూడా ఏముంటుందంటే 3 కులాలు మాత్రమే, 2-3 కులాలు మాత్రమే బీసీలలో రిజర్వేషన్ పోతుంది. కాకలి, మంగలి, కురుమ ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడ దొరికింది లేదు కదా. అందుకని ఏమవుతుందంటే సుప్రీంకోర్టు మౌలికమైన ప్రశ్న వచ్చింది. కలెక్టర్లు భార్యభర్త కలెక్టర్ అయి ఇంకా ఉన్నత స్థితి పొందిన తర్వాత కూడా 8 లక్షల మన వార్షిక ఆదాయం 3 సంవత్సరాలు కూడా కాదు, 3 సంవత్సరాలు 8 లక్షల ఆదాయం దాటితే 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అని అడిగింది. కరెక్టే కదా. అంటే వర్గం చెప్పాలంటే వాళ్ళ టీచర్ జాబ్ చేసే వాళ్ళు కూడా సంవత్సరానికి 56,000 మినిమం. మొన్న ఆయన టీచర్ చెప్తాను అంటే ఆటోమేటిక్ గా సంవత్సరంలో 8 లక్షలు దాటుతారు కదా, 60,000. అటువంటిప్పుడు ఒకసారి రిజర్వేషన్ పొంది మళ్ళీ అదే వర్గం రిజర్వేషన్ పొందడం వల్ల మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నమాట అన్నారు. దానిలో అటుపక్క వకీలు కూడా వాదించింది ఏంటంటే కాదు అసలు సామాజికంగా అన్నాడు, సామాజికంగా రిజర్వేషన్ కులపరంగా రిజర్వేషన్ ఈబీసీ అట్లా కాదు, ఈబీసీ కులపరంగా రిజర్వేషన్ కాదు, ఈబీసీలో ఆర్థిక వెనుకబాటు చూస్తున్నాం,
ఇక్కడ కులము, సామాజిక వర్గము, అట్లాగే ఆర్థిక వర్గం చూస్తున్నాం కనుక దానికి దీనికి పొంతలు అనేది ఈబీసీలకు దీన్ని ముడి పెట్టకని చెప్పింది. అసలు ఒకసారి ఈ కేసు గురించి మనం మాట్లాడుకుంటే ఒక 2 నిమిషాలు ముగిస్తాను రచన గారు. ఈ కేసు గురించి మాట్లాడుకుంటే కర్ణాటకలో ఒక ఇద్దరు భార్యాభర్తలు కలెక్టర్ కాదు వాళ్ళు, ఒక ఇంజనీర్లుగా చేరింది. ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. వాళ్ళిద్దరికి రిజర్వేషన్ కిందకి క్రీమీ లేయర్ వస్తారు, మీరు మీ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తప్ప మీకు రిజర్వేషన్ అనుకుని సర్టిఫికేట్ ఇవ్వలేమని మన ప్రభుత్వం చేసింది. దాంతో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. కర్ణాటక హైకోర్టు ఏమన్నది నిజమే కదా, ప్రభుత్వం అనేది కరెక్టే కదా, కర్ణాటక ప్రభుత్వం మీకు క్రీమీ లేయర్ కింద వస్తుంది కాదు తప్ప మీరు రిజర్వేషన్లకు వర్తించదు అని చెప్పి దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వచ్చారు. సుప్రీంకోర్టు ఆ హైకోర్టు తీర్పును సమర్థిస్తూనే ఒక 4-5 వ్యాఖ్యలు చెప్పింది. ఇది పెద్ద సమస్య కనుక అందరిగా చుట్టాలను కదిలించడం కనుక కేంద్ర ప్రభుత్వానికి కన్సర్న్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు నోటిఫికేషన్ ఇది కేసు. దానిలో నాగరత్నమ్మ, జస్టిస్ భూయాన్ గారు ఇద్దరు కూడా ఒక మంచి విషయం ఏం చెప్పిందంటే, ఒకసారి రిజర్వేషన్ పొందిన వాళ్ళు మళ్ళీ 3 తరాలు 4 తరాలు పొందుతుంటే ఆ తర్వాత అదే కులంలో అదే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు రిజర్వేషన్ పొందాలి, వాళ్ళకి ఎప్పుడు రావాలి, మేరా నెంబర్ కబాయేగా అని ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని నిజమే కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎట్లా చేయాలంటే రిజర్వేషన్ పరిష్కారం ఉంటుంది అంటున్నాండి, తాత్కాలిక పరిహారం మాత్రమే. 10 ఏళ్ళకు పోవాల్సింది 20, 30, 70, 7 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కొనసాగే క్రమంలో కొన్ని పద్ధతులు పెడితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా పరిష్కారం కావాలంటే రిజర్వేషన్ శాసన పరిష్కారం కాదు, కానీ రిజర్వేషన్ పూర్తిగా పోవాలంటే ఏం చేయాలంటే ది విన్ సొల్యూషన్ ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా జరుగుతుందంతా కూడా 0 సమ్ గేమ్. అంటే నేను ఓడిపోతే మీరు గెలుస్తారు, మీరు ఓడిపోతే నేను గెలుస్తాను. అంటే ఒకరి లాభం కొరకు నష్టం. అందుకని రిజర్వేషన్ సమస్య ఎప్పుడు వచ్చినా కూడా రిజర్వేషన్లు ఉండాలనుకునే వాళ్ళేమో రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు ఉండాలనుకుంటారు, రిజర్వేషన్ అస్సలు పొందిన వాళ్ళేమో రిజర్వేషన్ తీసేయాలనుకుంటున్నారు. అంటే ఈ రెండు కూడా ఏమంటారు, 0 సమ్ గేమ్. నేను చెప్పాను కదా, మీరు లాభం వస్తే నేను నష్టపడతాను, నేను నష్టపోతే మీరు లాభపడతారు. ఈ 0 సమ్ గేమ్ అంటారు. విన్ విన్ సొల్యూషన్, ఇద్దరు గెలిచే సొల్యూషన్ కూడా ఉంటుంది. దానికి ఏం చేయొచ్చు అంటే ఉదాహరణకు ఫస్ట్ క్రీమీ లేయర్ తీసేయడం. క్రీమీ లేయర్ తీసేయడానికి ఎవరు వ్యతిరేకం ఉన్నారు? ఇప్పటిదాకా క్రీమీ లేయర్ గా ఉండి సమాజంలో అత్యున్నత వర్గాలుగా ఉండి వాళ్ళందరూ ఈ కులాలను శాసిస్తూ తమ వార్తకు తమ శ్రీరామబుద్ధకు శ్రీరామ రక్ష అనుకునే వాళ్ళందరేమో క్రీమీ లేయర్ వ్యతిరేకిస్తున్నారు. ఎవరైతే క్రీమీ లేయర్ సమర్థిస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రిజర్వేషన్ పడ్డ కూడా ఆయా కులాలు ఉండేది, అగ్రవర్ణాలు పక్కన పెట్టి వాళ్ళకి ఈబీఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి, అది వేరు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా చాలా మంది వ్యతిరేకిస్తూ అనుకూలించే వాళ్ళు ఎవరంటే ఒక్కసారి రిజర్వేషన్ పొందాలని అనుకూలిస్తున్నారు. కానీ ఈ వర్గం ప్రభావం కంటే అంటే అణగారిన వర్గాల నోరు చాలా చిన్నగా ఉంటుంది, ఎవరైతే అప్లిఫ్ట్ అయిన వాళ్ళ వర్గాల నోరేమో పెద్దగా ఉంటుంది. అంటే ఈ వీళ్ళ భుజాల మీద ఎవరైతే అణగారిన వర్గాలలో ఉన్న కింది స్థాయి అసలు రిజర్వేషన్ పొందిన భుజాల మీద అగ్రవర్ణాలు కానీ ప్రభుత్వం కానీ కోర్టులు కానీ మన రిజర్వేషన్ వ్యతిరేకం అని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళని ఇంకా కలుపుకొని పోతుంటారు. ఎవరైతే కేవలం 10% ఉన్నారు ఈ క్రీమీ లేయర్ అంతా కంటే 10% ఈ 10% క్రీమీ లేయర్ మిగతా 90% మారి భుజాల మీద తుపాకులు పెట్టి రిజర్వేషన్లు ఉండాలి అని పోరాడుతుంది. ఈ 90% కనుక ఏకమైతే అప్పుడు ఈ 10% పప్పులు ఉడకమంటుంది. ఈ 10% మంది అన్ని వర్గాల్లో ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు, వాళ్ళ అగ్రవర్ణాల కంటే ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ 10% ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు రిజర్వేషన్ వాళ్ళే రొటీన్ వాళ్ళే పొందాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ హైకోర్టు అడ్డుకట్టు పెట్టామంటున్నారు కనుక దీనికి పరిష్కారం ఒకటే. మనకేంటంటే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఇది వేరు చేయొచ్చు, కొంతవరకు వర్గీకరణ కరెక్ట్. రెండోది ఏం చేయొచ్చు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం దీన్ని కూడా చెప్పు. ఉదాహరణ ప్రభుత్వ బడులు అయిందా లేకుంటే ప్రైవేట్ స్కూల్ అయిందా దాన్ని బట్టి వర్గీకరణ చేయొచ్చు. నాలుగోది ఏంటంటే ఫస్ట్ జనరేషన్ పిల్లలు ఈ మాట్లాడుతున్నారు, ఫస్ట్ జనరేషన్ పిల్లలకు మొదల అవకాశం ఇవ్వాలి. అంతకుముందు తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళు ఉద్యోగం చేస్తారు అనుకోండి, పిల్లలకి రిజర్వేషన్ కల్పిస్తుంది. అంటే ఈ 4 నేను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఖచ్చితంగా జరగబడతాయి. మీరు చూడండి యూపీపీఎస్సీ నుంచి మొదలు నీటి దాకా ఎవరు బాగా పాస్ అవుతున్నారు? పట్టణ ప్రాంతాల వాళ్ళు పాస్ అవుతున్నారు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కొంచెం వెనకబడుతున్నారు. కానీ ఇప్పుడు పెరుగుతుంది, మారుతుంది, ఈ సినారియో మారుతుంది. కానీ అట్లానే ఫస్ట్ జనరేషన్ పిల్లలకి ఏమో అసలు వాళ్ళ తల్లిదండ్రులు చదువు రాదు, వాళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళకి పుస్తకాలు అందుబాటులో ఉండదు, ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, తల్లిదండ్రుల గైడెన్స్ ఉండదు, మరి వాళ్ళకైతే న్యాయం జరగాలి కదా. మూడోది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కూడా తేడా ఉంది. అందుకని గ్రామీణ పట్టణ ప్రాంతము, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అట్లాగే ప్రభుత్వ స్కూలు, ప్రైవేట్ స్కూలు. 4వది నేను చెప్పిన ఇవన్నీ 4 పరిగణలో చేసుకుంటే ఆటోమేటిక్ అవుతుంది. మీకు రిజర్వేషన్ కావాలన్నా లేకుంటే 10 లక్షలు అంకుర పరిశ్రమ పెట్టుకోవడానికి లోన్ కావాలా అంటే రిజర్వేషన్ కంటే 10 లక్షలు అంకుర పరిశ్రమ కోసం లోన్ అంటాం. అంటే కొన్ని వేరియేషన్స్ చాలా వివిధ దేశాల్లో ఉన్న రిజర్వేషన్ పద్ధతి కానీ దాని అమలు చూసుకుంటే
పరిష్కారం ఉంది, మనసుంటే మార్గం ఉంటుంది లక్ష్మణ్ అంటారు. నేను స్పష్టంగా అయితే చెప్తాను, రామ్మోహన్ గారు, ఏదైతే ఐఏఎస్లు అధికారుల పైన అదేవిధంగా ప్రభుత్వ సర్వీసులో ఉన్న అత్యున్నత స్థాయిలో ఉన్న వారు వారి సామాజిక పురోగతి గురించి ఇప్పుడు అభివృద్ధి గురించి స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. ఇది ఒక్క ఆ రంగానికే ఐఏఎస్ ఐపీఎస్ఎల్కే వర్తిస్తుంది అంటారు. రానున్న రోజుల్లో అసలు ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే మరిన్ని ప్రభుత్వాల్లో రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా ఉండేటట్టు కోర్టు ఏమైనా సూచనలు చేస్తుందంటారా? చాలా మొదలే ఉంది అంటే మీరు అనే రెండు ఇక్కడ రాజకీయ రిజర్వేషన్ ప్రస్తావించండి. జగజీవన్ రామ్ 5 తరాలకు వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది రాజకీయంగా, ఆర్థికంగా. అట్లానే ఇప్పుడు నేను చెప్పిన వెంకటస్వామి గారి కుటుంబానికి రాజకీయంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు వెంకటస్వామి మనవడికి కూడా ఇవాళ రిజర్వేషన్ ప్రకారం ఆర్థిక మనకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. నేను 2 కుటుంబాలు చెప్తాను, ఎందుకంటే స్పష్టంగా మన నిన్ననే మున్సిపల్ నరసింహన్ గారు అన్నారు కానీ చెప్తున్నాను. నిన్ననే నల్గొండ సభలో ఉన్నారు దూరంగా. ఏమంటానంటే ఇది ఇప్పటికే కొంత రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళకు గవర్నర్లు లేకపోతే రకరకాల ఎస్సీ నుంచి అయింది కదా, వాళ్ళకు వర్తిస్తలేదు రిజర్వేషన్. ఆటోమేటిక్ గా వాళ్ళు సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు, వర్తిస్తారు. అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ లకు కూడా వర్తించవు లెక్క అయితే. కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అందుకనే ఇక్కడ 2 ఉద్యోగస్తులు భార్యాభర్తలు ఉద్యోగస్తులై మీ జీతం 8 లక్షల కంటే ఒక్కరి జీతం ఎక్కువ ఉన్నది కనుక సంవత్సరంలో అట్లా 3 ఏళ్ళు కానీ మీరు ఉద్యోగాలు చేయబట్టి 10 ఏళ్ళు అవుతుంది కదా, 15 ఏళ్ళు అవుతుంది కదా, మీకు ఎందుకు వర్తిస్తుంది అనే దాని మీద వాళ్ళు కోర్టుకు పోయి ప్రేమైందని అసలుకి వ్యసనం చేస్తున్నారు అంటున్నాడు. ఆ ఒక్క కుటుంబం కోర్టుకు పోయి మొత్తం క్రిమినల్ ఎయిర్ మీద చర్చ ఇబ్బంది కాదు. లక్ష్మణ్ గారు 1992లోనే ఇందిరా సహాని కేసులోనే క్రిమినల్ ఎయిర్ ను వర్తించాలి, ఒకసారి అప్లిఫ్ట్ అయిన వాళ్ళని మళ్ళీ రిజర్వేషన్లకు అనుకూలం కాదు. ఇంకొక మనం కూడా చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమైతుందంటే రిజర్వేషన్ ఉద్యోగ కల్పన విద్యార్థి దశలో రిజర్వేషన్, విద్యార్థిగా ఉన్న తర్వాత అన్ని సీట్లలో పిహెచ్డి సీట్లలో కానీ దానిలో రిజర్వేషన్, తర్వాత అప్లిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో రిజర్వేషన్, మళ్ళీ ఉద్యోగం రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రమోషన్ లో రిజర్వేషన్, అంటే రిటైర్మెంట్ దాకా, అంటే విద్యార్థి దశ నుంచి రిటైర్మెంట్ దాకా ప్రతి స్టేజ్ లో రిజర్వేషన్ అనుకున్న క్రమంలో ఇది నిచ్చెన మెట్ల సమాజం. మన భారతదేశమే పురాణ నిచ్చెన మెట్ల మీద ఉంది. ఈ నిచ్చెన మెట్ల సమాజంలో కింది వాడు ఇంకా కిందికే ఉండి పైవాడు ఎగబాకేవాడు వైకుంఠపాడికి చేరుకుంటుండే, అంటే వైకుంఠపాడిలో పైస్థానం చేరుకుంటున్నాడంటే పాములు గర్వకుండా, అంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది అప్లిఫ్ట్ అయిన వాళ్ళకు ఒక నష్టమే. కానీ మిగతా 90% మంది లాభమవుతుంది కదా. అందుకని ఏ వర్గం అయితే లాభపడుతుందో ఆ వర్గంలో కొన్ని కులాలు లాభపడుతున్నాయి. నేను స్పష్టంగా చెప్తున్నాను, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ బీసీలలో కొన్ని కులాలే ఉంటున్నాయి. సాకలి, మంగలి, కుమ్మరి ఇటువంటి వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంది? ఎక్కడ రాజకీయాల్లో అవకాశం లేదు, సామాజికంగా అవకాశం లేదు, వాళ్ళకి ఉద్యోగాల అవకాశం లేదు. ఇట్లాంటివి కల్పించడానికి ఇవాళ మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు ముందర వచ్చింది. 92 నుంచి అంటే ఒక 8 ఇవాళ 20 33.5 దశాబ్దాలుగా ఈ చర్చ కొనసాగుతుంది. ఇప్పటికైనా నా ఉద్దేశం క్లియర్ చెప్తాను, ఎందుకంటే అటు ఇటు అంబిబిటీ వద్దు. బీసీలలో కానీ ఎస్సీలలో కానీ రిజర్వేషన్లు పొందుతున్న ఏ వర్గాల్లో కానీ